నమస్కారం. బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో చేరిన పోతిన మహేష్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్. పోతిన మహేష్ తో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీలోకి చేరిన వైనం. పోతిన మహేష్ పై విరుచుకుపడ్డ పశ్చిమ కూటమి నేతలు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పుట్టగతులు లేకుండా పోతామంటూ ధ్వజం. పోతిన మహేష్ వెంట జన సైనికులు రావడానికి సిద్ధంగా లేరని వ్యాఖ్య. బీజేపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుష్మా చౌదరిపై విమర్శలు గుప్పించిన నగర మేయర్ రాయపాటి లక్ష్మి. విజయవాడ పశ్చిమంలో ఉన్న కొండ ప్రాంతంలో చివరి వరకు వెళితేనే ఎమ్మెల్యేగా గుర్తిస్తానని ఎద్దేవా. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ స్థానికుడని, ఆసిఫ్ ని గెలిపిస్తేనే స్థానిక సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టీకరణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్రలా సాగుతుంది. అడుగడుగున అభిమానం అడ్డుపడుతూ జననేతను చూడాలని, ఆయనతో కరచాలనం చేయాలని, ఫోటో దిగాలని ప్రజలు తండోపతండాలుగా కదిలి వస్తున్నారు. ఇవాళ సంతమాగులూరుకు చేరుకున్న సీఎం జగన్ కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. గుమ్మడికాయలతో దిష్టి తీసి పూల వర్షం కురిపించారు. సంతమాగులూరు అడ్డరోడ్ జంక్షన్ జనంతో పోటెత్తింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రకు భారీగా ప్రజలు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా మహిళలు, చిన్నారులతో సహా బారులు తీరారు. పేదల అకౌంట్ లో 10,000 వేసి 100 లాగేయటం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య. 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే సాకుతో సంక్షేమ పథకాలను కట్ చేస్తున్నారు. ఎవరి హయాంలో ఎక్కువ సంక్షేమం జరిగిందో చర్చించడానికి మేం రెడీ, మీరు సిద్ధమా అని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి యువనేత నారా లోకేష్ సీఎం కు సవాల్ విసిరారు. అడ్డగోలుగా అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వస్తే రాష్ట్రానికి రోజుకో పెట్టుబడి వస్తుందని, జగన్ మళ్లీ వస్తే ప్రతిరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై దాడుల వార్తలే కనిపిస్తాయని ఆరోపణలు గుప్పించారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా చినకాకాని జూపిటర్ అపార్ట్మెంట్ వాసులతో మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి యువనేత నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, చరిత్రలో 100 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని, ఖచ్చితంగా కాకుండా అబద్ధాలు చెప్పటంలో జగన్ పీహెచ్డీ చేశారని, ఎన్నికల సమయంలో ఎడాపెడా హామీలిచ్చి ప్రజలు నిలదీస్తున్నారని పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశాడన్నారు. జగన్ 2 కుమార్తెలు విదేశాల్లో చదువుతున్నారని, పేద పిల్లలు విదేశాలకు వెళ్లి మంచి చదువులు చదవకూడదా అని ప్రశ్నించారు. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ ఎగమనామం పెట్టారని, మేము అధికారంలోకి వచ్చాక పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానం తెస్తామన్నారు. ఫీజు బకాయిల కారణంగా యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో చిక్కుకుపోయిన 6 లక్షల మంది సర్టిఫికేట్లను వన్ టైంలో సెటిల్మెంట్ చేసి విద్యార్థులకు అందజేస్తామన్నారు. జగన్ ఇచ్చిన హామీలపై ఎవరైనా నేరుగా లేదా సోషల్ మీడియాలో నిలదీస్తే తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. గత 5 ఏళ్లుగా ఏపీ సమాజం భయంతో బతుకుతుందని, గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదన్నారు. జగన్ ను అరెస్ట్ చేస్తే 1,000 కోట్ల అవినీతి బయటకు వచ్చిందని, చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఆయన చేసిన అభివృద్ధి గుర్తుకు వచ్చిందన్నారు. తప్పుడు కేసులతో చంద్రబాబును 53 రోజులు జైల్లో పెడితే ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో తెలుగు ప్రజలు రోడ్లపైకి వచ్చిన ఆందోళన చేశారన్నారు. 5 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో ఆయన సింహంలా బయటకు వచ్చారన్నారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానికి మద్దతు తెలిపిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారన్నారు. జగన్ ఒక విధ్వంస పాలకుడు, ప్రజావేదిక విధ్వంసంతో పాలన ప్రారంభించాడన్నారు. పోలవరం, అమరావతిని నాశనం చేసి 3 ముక్కలాట ఆడారని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, జై అమరావతి మా నినాదమన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమరావతి పనులు ప్రారంభిస్తామని, భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన బకాయిలన్నీ వడ్డీతో సహా చెల్లిస్తామని యువనేత లోకేష్ పేర్కొన్నారు. అమ్మా 29 సంక్షేమ సింహమే కదా, ఎక్కడున్నా కూడా సింహం లాగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు పదే పదే కుర్రోడు అంటాడు, మళ్ళీ 4 రోజులు ఒకసారి పడుకుంటాడు. చూసారమ్మా, 4 రోజులు ఏసీ బస్సులో తిరుగుతాడు. అది ఓపెన్ టాప్ కాదు, ఏసీ బస్సు, ఫుల్ ఏసీ. మళ్ళీ 4 రోజుల తర్వాత పడుకుంటాడు. అదే బాబు గారు రోజుకి 3 మీటింగ్ మంచి ఎండల్లో చేస్తున్నారు. అందుకే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు, ముసలోడు ఎవరు కుర్రోడు ఎవడంటే
ఒకసారి తిరుపతి కొండ ఇద్దరు ఎక్కుతారు తేలిపోతున్నాం రా బా అన్నాడు. బాబు గారు వయసులో పెద్ద ఉండొచ్చు కానీ హార్ట్లో యంగ్స్టర్, అహర్నిశలు ప్రజల గురించి ఆలోచించచ్చు. స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఫైబర్ గ్రిడ్ కానీ, రాజధాని కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనాలు చేశాం, పనిచేశాం. మినిమం 2019 ఎన్నికల్లో కరెక్ట్గా 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మేము ముందల నుంచిన. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం వల్ల ఎన్నికలు అయిపోయింది. 5350 ఓట్లతో ఓడిపోయానండి. కానీ ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరిలో ఉండాలా, మంగళగిరి ప్రజల మనసు గెలవాలన్న తాపత్రయంతో నేను పనిచేశాను. 2 రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ ను పోతిన మహేష్ ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున రాజ్యసభ మాజీ సభ్యుడు సుష్మా చౌదరి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన జనసేనకు గుడ్ బై చెప్పారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పై పోతిన తీవ్ర విమర్శలు గుప్పించారు. నాయకుడంటే నమ్మకమని, భరోసా ఇచ్చేవాడు, భవిష్యత్ మీద భద్రత కల్పించేవాడు నాయకుడని ఆయన అన్నారు. పవన్ కు సొంత పార్టీ జెండాపై ప్రేమ లేదని, ఇతర పార్టీల జెండాలు మోయాలనుకుంటున్నారని విమర్శించారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు ఎవరో అందరికీ తెలుసునని, తాను ఆయన వైపు అడుగులు వేస్తున్నానని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి అన్నారు. ఆయన చెప్పినట్టుగానే ఈ రోజు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎన్నికల వేళ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుష్మా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించారు. ఖచ్చితంగా పశ్చిమంలో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని సుష్మా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, జనసేన అధికార ప్రతినిధి రజని, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుష్మా చౌదరి కలిసి 51వ డివిజన్ వాగు సెంటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి సుష్మా చౌదరి మాట్లాడుతూ టీడీపీ జనసేనతో కలిసి ప్రచారం చేస్తున్నామని అన్నారు. ఇక్కడ 10 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని గుప్పించారు. తాము గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజలు తనని పెద్ద ఎత్తున గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేశినేని చిన్ని మాట్లాడుతూ సుష్మా చౌదరితో ప్రచారం మొదలుపెట్టామని, ఇంటింటికి వెళ్లి ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తాము గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇది ప్రచార యాత్ర కాదని, ఇది విజయోత్సవ యాత్ర అని అభివర్ణించారు. తామ నాయకులు విమర్శించిన వాళ్లకు పుట్టగతులు ఉండవని ధ్వజమెత్తారు. జనసేన అధికార ప్రతినిధి రజని మాట్లాడుతూ ప్రజల్లో కూటమికి మద్దతు పెరిగిందని, ఖచ్చితంగా కూటమి గెలుచుకుంటామని ప్రజలు చెప్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ విమర్శించిన పోతిన మహేష్ పై ఆమె ధ్వజమెత్తారు. ప్రచార కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఘనంగా స్వాగతించిన ప్రజలు జేజేలు పలుకుతూ హారతులు కట్టారు. ఫోటో కెమెరా కట్ట కింద తీసుకురా అన్నా నిన్నే
చూస్తూ ఉన్నారు కదా, పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ ఎంత ఉత్తేజంగా ఉన్నారనే జోష్ ఇంత అంతా లేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను, తెలుగుదేశం అభ్యర్థిగా కేశినేని చిన్ని గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఇక్కడ ప్రచారం మొదలుపెట్టాం. ఇక్కడ పరిస్థితులు చూస్తే మాత్రం లోగడ ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసిన వాళ్ళు ఏమాత్రం ఒక చిల్లిగా వంత కూడా పొలిటికల్ విల్ లేకుండా వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యే అయ్యారో, ఎందుకు మంత్రులు అయ్యారో, ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా చాలా వృధా పాలన చేసినట్టుగా కనపడుతూ ఉంది. ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విజయం తథ్యం, అందులో అనుమానమే లేదు. కానీ ప్రజల ఆదరణతో మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించి ఆ తర్వాత వాళ్ళు గట్టిగా మాతో ఎంపీ గారితో, నన్ను ఎమ్మెల్యేతో గట్టిగా పనులు చేయించుకోవాలని చెప్పేది నా కోరిక. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తుంటాం కదా, ఎన్డీఏ, అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏనే. అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ఆ పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక త్యాగమూర్తిలాగా ఆయన అన్నీ కూడా సర్దుకొని ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో ఆయనకు బాగా తెలిసిన వ్యక్తి, చాలా అనుభవశాలిలాగా పనిచేసి ఈ పొత్తును కుదిర్చడం జరిగింది. ఆయనకి మాత్రం నిజంగా నా ధన్యవాదాలు, నా వందనాలు. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 50వ డివిజన్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన నేను కేశినేని చిన్నిని, సుజనా చౌదరి గారు మేము ప్రచారం మొదలుపెట్టాం. మాతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అంతేకాకుండా మా తెలుగుదేశం సైనికులు అందరూ కలిసికట్టుగా బ్రహ్మాండమైన విజయోత్సవ ర్యాలీగా వెళ్తున్నాం. తీరా చూస్తుంటే ఇది విజయోత్సవ ర్యాలీగా ఉంది, ప్రచారం లేక లేదు. అందరికీ, మా నాయకులందరికీ, కార్యకర్తలకి, 3 పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చూస్తుంటే బ్రహ్మాండ మెజార్టీతో ఎమ్మెల్యేకి, ఎంపీకి అత్యధిక మెజార్టీతో రాబోతుంది. ఇంకొక విషయం, ఇక్కడ కొంతమంది నాయకులు మా పార్టీలో అవ్వచ్చు, జనసేనలో అవ్వచ్చు, మా పార్టీ ద్వారా పెరిగిన నాయకులు పార్టీని వదిలిపెట్టి పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఒకటే గుర్తుంచుకోండి, మీకు చరిత్రహీనులు అయిపోతున్నారు. చూశారో లేదో, మా పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తి అంటే 2 వ్యక్తులు కూడా వెళ్ళలేదు. రేపు ఇక్కడి నుంచి వెళ్ళిన నాయకుడు వెంబట జనసేన నుంచి పార్టీ మారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకుడు వెంబట కూడా ఒక్కడు కూడా వెళ్ళరు. తప్పకుండా జన సైనికులు, జనసేన నాయకులు, వార్డు డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా కలిసికట్టుగా మాతో ప్రచారం చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన, మోడీ గారిని విమర్శించిన మీకు పుట్టగతులు ఉండవు. మా నాయకులు, కార్యకర్తలే కాదు, ప్రజలు మీకు రుచి చూపించబోతున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఎవరైతే ఒక పార్టీలోంచి ఎంపీ అవ్వాలనుకున్న ఎమ్మెల్యే పక్కదో వెళ్ళిపోయారో ఆ పార్టీ మునిగిపోయే పార్టీ అని వెళ్ళే వాళ్ళకు కూడా తెలుసండి. ఇక్కడ చేయలేక, ఇక్కడ నిలబడలేక, ఇక్కడ విశ్వసనీయతను కోల్పోయి పక్కకు వెళ్ళిన వాళ్ళు శతకోటి లింగాల్లో బోల్లింగం అండి. ఈరోజు ఒక నేత పక్కకి వెళ్ళాడు అంటే ఎవరు ఆ నేత? ఎవరు ఆ నేత అంటే ఎవరు భిక్షతో బయటకు వచ్చారు? ఈరోజు సుజనా చౌదరి గారు ఏ రోజు ఏదైతే టీడీపీ పార్టీలోంచి బయటకు వచ్చినా చంద్రబాబు గారిని వ్యక్తిగత విమర్శలు, పార్టీ విమర్శలు చేయలే. నాకు నేషనల్ పార్టీలోకి వెళ్ళాలనుకున్నారు, వచ్చారు. ఈరోజు నువ్వు వైసీపీలోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళు, ఎందుకలా మొరుగుతున్నావు? ఎక్కడి నుంచి బయటకు వచ్చావు? అన్న పెట్టిన భిక్షతో బయటకు వచ్చిన వాడు నువ్వు. ఈరోజు నీ కోసం మంగళగిరి సీటు వదులుకొని నా నేత, నా బీసీపీ కార్యకర్త, నా బీసీ కార్యకర్త అంటూ నిన్ను పెంచి పోషించిన నాయకుడు చేసిన తప్పేనాది? ఈరోజు నువ్వు వైసీపీలోకి వెళ్తూ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నావు. ఈరోజు తన సొంత రక్తం ఎవరి వల్ల అయితే బయటకు వచ్చినటువంటి వ్యక్తి నాగబాబు లాంటి వ్యక్తికే సీట్ ఇవ్వలేకపోయాను అంటూ సభాముఖంగా క్షమాపణ చెప్తూ నీలాంటి వ్యక్తికి ఇవ్వలేకపోయాను, అంతకు మించి నీకు చేస్తాను అంటే కాస్త ఓపిక పెట్టలేక వాళ్ళు వేసే చిల్లరికి లోబడి నువ్వు వెళ్ళిపోతే నీ వెనకాల ఒక 10 మంది వెళ్తారేమో. సొంత ప్రయోజనాల కోసం ఆశించే ఎమ్మెల్యేలను ఎవడు గుర్తించరండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆ ఏరియా ప్రయోజనాల కోసం ఆలోచించాలి. సో ఖచ్చితంగా ఆయనతో పాటు ఒక 10 మంది వెళ్తారేమోనండి. కార్యకర్తలు, జనసేన వాళ్ళందరూ సుజనా చౌదరి గారితో ఎలక్షన్ అయ్యే వరకు నిలబడి ఇది ప్రచార ర్యాలీనా, విజయోత్సవ ర్యాలీనా అని చూస్తుంటే మాకే అర్థం కావట్లా. అంత గొప్పగా భారీ విజయం జరుగుతుంది. చివరాఖరులో మోసం చేసిన నీలాంటి వాడు గెలిచాకైనా ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటాడని భావించి ఉంటారేమో రాష్ట్ర ప్రజలు. దయచేసి అందరూ కూటమి అభ్యర్థిని గెలిపించాలని వినతపూర్వకంగా కోరుకున్నామండి. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.
రజనీ అండి, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి. పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం చేయటం అంటే విమానాలు ఎక్కడం కాదని, కొండ ప్రాంతాల చివరి వరకు ఎక్కితే సుజనా చౌదరిని ఎమ్మెల్యేగా గుర్తిస్తానని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎద్దేవా చేశారు. ఎన్నికలైన తర్వాత సుజనా చౌదరి ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడికే వెళ్లిపోతాడని జోస్యం చెప్పారు. వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ స్థానికుడని, అతనికి ఓటు వేస్తే ప్రజల సమస్యలు తీరుస్తాడని వ్యాఖ్యానించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్ పరిధిలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా చిట్టినగర్ శ్రీ నగరాల మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు అడుగడుగునా హారతులతో ఆప్యాయంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలికారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు. షేక్ ఆసిఫ్ లోకల్ వ్యక్తిని, కొండ ప్రాంతాల్లో తిరగని వ్యక్తిని, కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిని ప్రశంసించారు. అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే మన కష్టాలు తీరుతాయని ఆమె వెల్లడించారు. ఎక్కడి నుంచో వచ్చిన సుజనా చౌదరి విజయవాడలో, అందులోనూ కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. విమానాల్లో తిరిగే సుజనా చౌదరికి తనకు విజయవాడ సూట్ అవ్వదని ఢిల్లీలో ప్రచారం చేసుకోవాలని ఎద్దేవా చేశారు. త్వరలోనే సుజనా చౌదరిని అక్కడికే పంపుతారని జోస్యం చెప్పారు. ఇక్కడ కష్టాలు తెలిసిన ఆసిఫ్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆమె తెలియజేశారు. ఖచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తారని, పశ్చిమంలో మూడోసారి కూడా వైసీపీ గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వాటర్ సప్లై కోసం 50 లక్షలు శాంక్షన్ చేయటమే కానివ్వండి, అలాగే మెట్లు ప్రాంతాలే కానివ్వండి, ర్యాంపులే కానివ్వండి, ప్రతి ఒక్కటి కొండ మీద స్పెసిఫిక్గా వాటర్ ట్యాంకులు నిర్మించడమే కానివ్వండి, అన్ని రకాలుగా డెవలప్మెంట్ అంటే ఏంటన్నది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన చేయటం జరుగుతుంది. రాబోయే కాలంలోన మన ఎంపీ గారు కేసినేని నాని గారు విజయవాడ నగరానికి ఏం చేసినారు, అలాగే కృష్ణా జిల్లాకి ఏం చేసినారు అన్నది శ్వేత గారు ఇందాక చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. రాబోయే కాలంలో ఒక మచ్చలేని మనిషిగా, ఒక అవినీతి మరకలేని మనిషిగా కేసినేని నాని గారు గత 10 ఏళ్లగా మన విజయవాడ నగరానికి కాదు, మన కృష్ణా జిల్లాకే తన్మానికంగా ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను చూసి నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రయాణం చేస్తానని మన పార్టీలోకి రావటం కానీ, ఈరోజు పార్టీ పరంగా శ్వేత గారు కానీ నాని గారు కానీ పూర్తి స్థాయిలోన ఈ ప్రచారంలో దిగటం కానీ, రాబోయే కాలంలో అత్యధిక మెజారిటీతోటి గెలిచి మళ్ళీ మూడోసారి ఆయన హ్యాట్రిక్గా మళ్ళీ ఎంపీ గారుగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే మన షేక్ ఆసిఫ్ గారు కార్పొరేటర్గా, ఒక మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన పూర్తి స్థాయిలో కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, మన పశ్చిమ నియోజకవర్గం అంటే బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న ఏరియా మన పశ్చిమ నియోజకవర్గం. ఈ ఏరియాలోన ధనికులు లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి కొండ ప్రాంతంలో ఉన్న ప్రజల బాధలు కానీ ఇబ్బందులు కానీ వాళ్ళకి ఏమీ ఎరిగి ఉండరు. ఒక్కసారి కొండ ప్రాంతం పై వరకు ఎక్కితే ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేనైతే ఒప్పుకుంటాను సుజనా చౌదరి గారిని. అంతవరకు స్పెషల్ చాపర్లో తిరిగిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో హై ర్యాంకుల్లో చూపిస్తామంటే కుదరదు. ఇది కొండ ప్రాంతంలోన అన్ని రకాలుగా బాధలు తెలిసిన వాళ్ళే, అది ప్రజాగణంలో ఏనాడు లేని వ్యక్తి ఈరోజు డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే, అది ఒక ఏదంటే బడుగు బలహీన వర్గాలు ఉండే ఏరియాకు వచ్చేసి నేనేదో చేస్తాను అని అంటే ఆయన ఎక్కడో ఢిల్లీలోనా ముంబైలోనా అట్లాగే ఏదో
పాష్ ఏరియాల్లో చేసుకునే వ్యక్తి కానీ ఇలాంటి ఏరియాల్లోన ఆయన అన్ఫిట్, ఎట్టి పరిస్థితుల్లోన ఆయన ఈ ఏరియాకి కానీ ఈ నియోజకవర్గానికి కానీ పనికిరారు. ఆయన పూర్తి స్థాయిలో సీటు కొనుక్కొని వచ్చారు, రేపటి రోజున మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతారు. ఒక్కసారి ప్రజలు గమనించండి, షేక్ ఆసిఫ్ గారు అన్న వ్యక్తి మనతో పాటు మన నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి ఆయన మన కష్ట సుఖాలు ఎరుగుతాడు, మనకు అందుబాటులో ఉంటాడు. మనకే కష్టం వచ్చినా కోసమేడు దూరంలో ఉంటాడు కాబట్టి ఆయనకి వెళ్ళి మనం ఏ కష్టమైనా చెప్పుకోవచ్చు, మనకే ఇబ్బంది ఉన్నా చెప్పుకోవచ్చు, మనకే అవసరం ఉన్నా చెప్పుకోవచ్చు. కాబట్టి దయచేసి అందరం కార్పొరేటర్లు కానీ, ఎంపీ గారు కానీ, అలాగే ఎమ్మెల్యే కానీ అందరూ అందుబాటులో ఉండే విధంగా ఈ ఒక ఎలక్షన్లోన మన సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసి ఓటేయమని ప్రజలందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. జరగబోయే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయని మైలవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. అందరం కలిసి ఐక్యతతో పనిచేసి పార్టీ విజయం కోసం పనిచేయాలని సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మైలవరం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీగా షాక్ తగిలింది. వైసీపీని వీడి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. పార్టీ కండువా కప్పి వారిని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 27-3 డివిజన్కు చెందిన షేక్ బాజీ, అరంపుల రామారావు, బుద్ధ కనకమ్మ, కంచర్ల చుక్కమ్మ, పత్తిపాటి అర్జునరావు, దూడల అయ్యప్ప, సుంకర సత్యనారాయణ, శ్రీహరి, చల్లా కోటేశ్వరరావు, దాసరి శ్రీనివాసరావు, తిరుమలరావు, హరి, కొండలరావు, రంగా శ్రీనివాసరావు, కాదం బాబురావు, డాకరాపు వీరబాబు, దామెర్ల వెంకట్రావు తదితరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రాగా మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ జరగబోయే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. అందరం కలిసి ఐక్యతతో పనిచేసి పార్టీ విజయం కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు చుట్టుకుదురు శ్రీనివాసరావు, దామెర్ల వెంకట్రావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నుండి బోండా ఉమా వరకు కూటమికి ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వృద్ధుల ఉసురు పోసుకున్న దుర్మార్గులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, పురంధేశ్వర్ల ఓటమి ఖాయమని జోసం చెప్పారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 23వ డివిజన్, గవర్నర్పేట తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ ఆత్మకూరు సుబ్బారావు మరియు తదితరులతో కలిసి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మమేకమై ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ చంద్రబాబు నుండి బోండా ఉమా వరకు కూటమికి ఓటమి భయం పట్టిందన్నారు. వాలంటీర్ వ్యవస్థను బస్తాలు మోస్తారు, ఇంటింటికే వెళ్లి తలుపులు కొడతారు, మహిళలు మిస్సింగ్ అవుతున్నారని చెప్పి ఇప్పుడు చంద్రబాబు ముసల సానుభూతి చూపిస్తున్నాడన్నారు. సొంటపుత్రుడు లోకేష్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై నీచంగా మాట్లాడలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లకు సిగ్గుసరం లేదని ప్రశ్నించారు. దిక్కుమాలిన నిమ్మగడ్డ రమేష్ తో వాలంటీర్ వ్యవస్థపై దొంగ కేసులు బనాయించారన్నారు. వృద్ధుల ఉసురు పోసుకున్న దుర్మార్గులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అని అన్నారు. చంద్రబాబు మొన్న 5,000 ఈ రోజు 10,000 అంటున్నాడన్నారు. చంద్రబాబుకు మతి భ్రమించిందన్నారు. 2014-19 చంద్రబాబు లోకేష్ కి ఉద్యోగం ఇప్పించాడు, అది మంత్రి ఉద్యోగం అని అన్నారు. లోకేష్ కి మంగళగిరిలో మళ్లీ ఓటమి తథ్యమని అన్నారు. దత్తపోతుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతాడన్నారు. 175 నియోజకవర్గంలో గెలిచేది సీఎం జగన్ అని తెలిపారు. హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని దుయ్యబట్టారు. సీఎం జగన్ దుర్మార్గులపై అర్జునుడిలా పోరాటం చేస్తున్నారన్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ శవాన్ని, డెడ్ బాడీని అక్కడ పెట్టి కేసీఆర్తో పొత్తులు మాట్లాడింది ఎవరండి? కేసీఆర్తో పొత్తులు మాట్లాడింది ఎవరు? ఆయన కాదా? ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడిచి పార్టీ నాయకుడు ఇతను చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ పెట్టి సొంత సింబల్తో సింహంలా సింగల్గా వస్తున్నాడు. నీలాగా గుంపుల్లాగా ఊరపందులాగా రావట్లేదు ఆయన ఇప్పుడు కూడా. వెన్నుపోటు పొడిచి పార్టీ నీది కాదు, సింబల్ నీది కాదు, ఏది నీది కాదు, వెన్నుపోటు పొడిచి లాక్కున్నాడు నువ్వు. నీలాంటి వాడికి జగన్మోహన్ రెడ్డి గారు గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా అసలు నీకు? సిగ్గు శరం ఉందా చంద్రబాబు నీకు? సిగ్గు శరం ఉందా నీకు? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏరా బాబు, నీ ప్రభుత్వంలోనే కదరా ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయింది. అప్పుడు ఏం పీకా నువ్వే ముఖ్యమంత్రివి? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు?
వాళ్ళ కుటుంబంలో చిచ్చులు పెట్టి ఏదో విధంగా రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి నీ యొక్క ఆలోచన, నీ దిక్కుమాల ఆలోచన అందరూ ప్రజలకు తెలుసు. అందుకే నేను ఓడిస్తారు. ప్రతి కుటుంబంలో చిచ్చు పెడతామే కదా. ఇక్కడ ఎంపీ గారి కుటుంబంలో చిచ్చు పెట్టాడు, అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చిచ్చు పెట్టాడు, నందమూరి కుటుంబంలో చిచ్చు పెట్టాడు, నారావురి కుటుంబంలో వాళ్ళ తమ్ముడిని నాశనం చేశాడు. ప్రతి కుటుంబాన్ని చిదిమేసేవాడు ఎవడండి ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు కదా. రాజకీయాల కోసం, నీచ రాజకీయాల కోసం, దుర్మార్గం కోసం వెన్నుపోటు పొడిచి కుట్ర రాజకీయాలు, మొత్తం అన్ని హత్య రాజకీయాలకి అతను కదా చంద్రబాబు కదా కేర్ ఆఫ్ అడ్రస్. అతను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా? సిగ్గుసరం లేదు అతనికి. జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా వస్తారు, గ్యారంటీ గెలుస్తారు. ఇటువంటి నీచ రాజకీయాలన్నింటి కూడా ఎదిరించే శక్తి ఆయనకు ఉంది. ఆయన అర్జునుడు, తప్పకుండా విజయం సాధిస్తాడు. సీన్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి 98వ సచివాలయం గోపవరసంద నుంచి ఇప్పటి వరకు ప్రతి గడపకి వెళ్ళి శ్రీను గారు నెక్స్ట్ ఎలక్షన్లో నేను నుంచుంటున్నాను, నన్ను ఆశీర్వదించండి. ప్రతి ఇంట్లో నీరాజనాలు పలికిన వాళ్ళే కానీ వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు లేరు. ఇది చాలు మా గెలుపుకి నిదర్శనం. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వెల్లంపల్లి శ్రీను గారు గెలవబోతున్నారు. ఎంతో సంతోషిస్తున్నారు. అదేవిధంగా రేపు వెల్లంపల్లి శ్రీనివాస గారు కూడా ఈ నియోజకవర్గంలో చక్కగా ప్రజలకు కావాల్సిన సహాయ సహకారం అన్నీ అందిస్తారని ప్రజలు గర్వంగా చెప్తున్నారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా అందరం కలిసికట్టుగా ఉండి వారిని మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్తాం. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే 42వ డివిజన్లోని ప్రియదర్శిని కాలనీ, జోజీనగర్లో రెవెన్యూ స్థలాల్లో ప్రజలు నివాసం ఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కృషి చేస్తానని ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో వచ్చి ఓట్ల కోసం కోట్లు కుమ్మరించే బడాబాబులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బుధవారం 42వ డివిజన్లోనూ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జి కోటేశ్వరరావు మాట్లాడుతూ తాను కార్పొరేటర్గా ఉన్న సమయంలో నగరపాలక సంస్థ పేదలకు ఉరిమ్లా నగర్, ప్రజాశక్తి నగర్, భగత్ సింగ్ నగర్ ప్రాంతాల్లో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. అదే తరహాలో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కొండ ప్రాంతాల్లోని ఇళ్లతో పాటు దిగువ ప్రాంతాల్లోని రెవెన్యూ స్థలాల్లోని నివాసాలకు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కృషి చేస్తానని చెప్పారు. దిగువ ప్రాంతాల్లోని రెవెన్యూ స్థలాల్లో ఉంటున్న ప్రజల ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యను ఎవరూ పట్టించుకోలేదన్నారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రణాళికబద్ధంగా కృషి చేస్తానని వివరించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఏ సమస్య వచ్చినా పోరాటం సాగించే కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు. ఓట్ ఫర్ వర్కర్ అనే నినాదంతో ప్రజలు నినాదించాలని, ప్రజావాణిని చట్టసభల్లో వినిపించే కమ్యూనిస్టులను గెలిపించి అసెంబ్లీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు, ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర, కార్యదర్శి వర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, డివిజన్ కార్యదర్శి టి పూర్ణయ్య, స్థానిక నాయకులు బాపనపల్లి ఆంజనేయులు, బాపనపల్లి రవి, ఎస్కే ఖాన్, ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు కంచర్ల భార్గవ్, లంకా గోవిందరాజు, ఆటో యూనియన్ నాయకులు, మహిళా సమైక్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. నీకు ఏం కావాలో చెప్తే దాన్ని బట్టి మాట్లాడతాను. వాళ్ళు ఏమి ఇస్తారో చూసి చెప్పేది. నేను అదే నువ్వు మాట్లాడేసి నువ్వు మాట్లాడంటాను, నేను ఎలా మాట్లాడతాను నీకు చెప్పాలి కదా. రైట్ అమ్మా, బయలుదేరాము. కవర్స్ అయింది, ఎన్నికకి వచ్చాం. కరపత్ర నీళ్ళకి తీసుకుందామంటే అది ఓదిగా 2 సార్లు ఫోన్ చేశాను. నేను ఇట్లా ఫుల్ సౌండ్లో వినబట్ల, మళ్ళీ తర్వాత మళ్ళీ చేస్తే వాడు అన్నయ్య కూడా ఫోన్ చేశాడు. అది సెటిల్ చేద్దాం. అది ఎలాగో అది నియోజకవర్గం శాసనసభ ఎన్నికలు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు కంకి కొడవల గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ 6 రోజుల నుంచి ప్రచార యాత్ర కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 12 డివిజన్స్ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు, ఆ వైపుగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 42వ డివిజన్లో ఈ రోజున ప్రచార యాత్ర కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో విజయవాడ నగరంలో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెవెన్యూ పట్టాల రిజిస్ట్రేషన్తో పాటుగా దిగువ ప్రాంతంగా ఉన్నటువంటి ప్రియదర్శిని కాలనీ ఉంది.
ప్రియదర్శిని కాలనీ, పక్కనే ఉన్నటువంటి జోజీ నగర్. ఈ రెండు కూడా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెందినటువంటి స్థలాలు. ఈ పట్టాల రిజిస్ట్రేషన్కి ఇప్పుడు వరకు కూడా ఎవరు స్పందించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ప్రియదర్శిని కాలనీ వాసులకి, జోజీనగర్ ప్రాంత వాసులకి, కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి 11వ డివిజన్ ప్రజానికానికి విజ్ఞప్తి చేసేది, ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలంలో శాసనసభలుగా ఎన్నిక కాబడితే ఈ ప్రాంతాల ఇళ్ల రిజిస్ట్రేషన్కి పూనుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సీఎం జగన్ పర్యటన వల్ల ప్రజలే కాదు ప్రకృతి కూడా విలపిస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భానుప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ 2019లో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారో జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వైసీపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించిందని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైన జగన్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. మే 13 తర్వాత జగన్ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మీరు అధికారంలోకి రాక మునుపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలేమి, మీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగింది ఏమి అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తుంది. ఇది చాలా దారుణమైన విషయం. హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఎక్కడ లేదు మిత్రులారా. ప్రజల ఇష్టాలు కానీ, ప్రజల కష్టాలు కానీ, ప్రజల ఇబ్బందులు కానీ తెలుసుకున్నాడు ముఖ్యమంత్రి మీరు ఏ రోజున. సరే, ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారా అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. విజయవాడ రూరల్ గొల్లపూడిలో రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు, సోదరీమణులందరికీ మైలవరం వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పవిత్ర మాసంలో ఇస్లాం సాంప్రదాయం ప్రకారం వేకోజాము ముందే ఉపవాస దీక్ష చేపడతారు. ఈ సందర్భంగా సర్నాల తిరుపతిరావు మంగళవారం నాటి ఉపవాస దీక్షను విరమింపచేశారు. ముస్లిం సోదరులకు పండ్లు తినిపించారు. వారితో కలిసి విందును సేకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తనయుడు ధీమన్ సాయి పిలుపునిచ్చారు. మైలవరం నియోజకవర్గం తెదేపా, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ల విజయాన్ని కాంక్షిస్తూ మైలవరం నియోజకవర్గంలోని చంద్రబాబు నగర్లో తెలుగు యువత అధ్యక్షుడు లంకా నితీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధీమన్ సాయి మాట్లాడుతూ ఈ రోజు ప్రచారాన్ని ప్రారంభించామని, మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ను విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో చేరిన పోతిన మహేష్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్. పోతిన మహేష్ తో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీలోకి చేరిన వైనం. పోతిన మహేష్ పై విరుచుకుపడ్డ పశ్చిమ కూటమి నేతలు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పుట్టగతులు లేకుండా పోతామంటూ ధ్వజం. పోతిన మహేష్ వెంట జన సైనికులు రావడానికి సిద్ధంగా లేరని వ్యాఖ్య. బీజేపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుష్మా చౌదరిపై విమర్శలు గుప్పించిన నగర మేయర్ రాయపాటి లక్ష్మి. విజయవాడ పశ్చిమంలో ఉన్న కొండ ప్రాంతంలో చివరి వరకు వెళితేనే ఎమ్మెల్యేగా గుర్తిస్తానని ఎద్దేవా. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ స్థానికుడని, ఆసిఫ్ ని గెలిపిస్తేనే స్థానిక సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టీకరణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.